దగ్గర హిమాలయాలు హీట్‌కి కరుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ తర్వాత భవిష్యత్తులో జీవనదులు నాశనం అయితే ఏంటి అనేది మాట్లాడుకునేవాళ్ళం. అట్లాగే అంటార్కిటికా ఖండం అంతర్జాతీయంగా కరిగిపోతోంది. ఈ కరిగిపోతున్నటువంటిది సుదీర్ఘకాలం గత 10, 15 ఏళ్లుగా కరుగుతా వస్తుంది. ఎందుకిది అన్నది సైంటిస్టులందరూ అబ్జర్వ్ చేసిందేంటంటే, గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కర్బన ఉద్గారాలు వాడటం, వాటిటి కారణంగా ఉష్ణోగ్రతలు పెరగటం, ఈ పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం అంటార్కిటికా ఖండం కరిగిపోతోంది. మంచు పలకలు కరిగిపోయి కింద పడిపోతున్నాయి. ఒక మంచు పలకెళ్ళి ఇంకొక మంచు పలకను గుద్దుకుంటోంది. దానివలన భూకంపాలొస్తున్నాయి. ఇట్లాంటియన్నీ చెప్పుకొచ్చారు. అయితే దానికి అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ కర్బన ఉద్గారాలు తగ్గించుకునే ప్రయత్నం, ఎలక్ట్రిక్, విండ్ పవర్ ఇట్లాంటివి జనరేట్ చేసుకోవడం, తద్వారా వాహనాలకు కూడా మార్పు చేర్పులు చేసుకోవడం ఇట్లాంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇంకా అది మొదటి దశలోనే ఉంది. ఇప్పుడు మాత్రం తాజాగా శాస్త్రవేత్తలు చెప్తుంది అంటార్కిటికా చాలా కాలం తర్వాత, అంటే మంచు కరగడమే తప్ప పేరుకోవడం తక్కువగా ఉన్నటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ మంచు పేరుకునే రోజులు బిగినైనయట. చాలా ఏది అంటార్కిటికా గెయిన్స్ ఐస్ ఫర్ ఫస్ట్ టైం ఇండికేట్స్ రివర్సింగ్ ట్రెండ్ ఆఫ్ మాస్ లాస్. ఇది తాజాగా తేలినటువంటి ఒక చిన్న అంశం. ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఏది స్టడీ, పూర్తి స్టడీ జరగాల్సి ఉంది.